నమస్తే, వెల్కమ్ టు పొలిటెన్పీడియా భక్తి భాస్కర ఛానల్కి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ చంద్రమౌళి శాస్త్రి గారు. మరి గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాల్ని నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, 2026 శ్రీ పరాభావన సంవత్సరం, మనకి చివరి రాశి మీనరాశి కాబట్టి, అయితే మీనరాశి వారికి సంబంధించి నక్షత్ర పరంగా అనుకోవచ్చు, నామక్షరం పరంగా ఎలా ఉంటుందండి? ఓం గురు దత్తాత్రేయ స్వామినే నమో నమః. ఆ దత్తాత్రేయుడు ఈ యొక్క మీనరాశి వారిని సదా కాపాడాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మీనరాశి వారికి దాదాపుగా గురుబలం అనేది కొంతవరకు మాత్రమే వస్తుందమ్మా. మరి ముఖ్యంగా ఈ యొక్క మీనరాశిలో మనకి నక్షత్రాల పరంగా చూస్తే పూర్వాభాద్ర నక్షత్రము 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు. ఈ నక్షత్ర సముదాయంతో పాటుగా మరి అందరికీ నక్షత్రాలు తెలియవు, కొంతమందికి రాశులు తెలియవు. వారి పేరులో మొదటి అక్షరాన్ని స్వీకరిస్తే కనుక ది, దు, షం, జూ, ధ, దే, దో, చా, చి ఈ అక్షరాలు ఏవైతే మొదటి పదంలో ఉంటాయో అక్షరాలు వాళ్ళ పేరులో, వారు కూడా ఈ మీనరాశికి సంబంధించిన ఫలితాలని అన్వయించుకుంటూ దోష పరిహారాలను కూడా చేసుకోవచ్చు మనం చెప్పేవి. కాబట్టి మీనరాశి వారికి మరి ఈ సంవత్సరంలో చూస్తే చాలా చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితులు కొంతవరకు కొన్ని నెలల పాటు మాత్రం వీళ్ళు అనుభవించాలి ఉన్నాయంట కొంచెం ఇబ్బందులు. మరి సంవత్సరం అంటే పరాభవనామ సంవత్సరంలో మీనరాశి వారికి ఆదాయం 14, వ్యయము 17. ఆదాయం చాలా ఎత్తులోనే ఉంది, కానీ దానికి తగ్గట్టుగా ఖర్చు కూడా దానికన్నా మించి ఉంది. ఇది ఒక్క రాసే వ్యయం కూడా పెరిగిపోయింది. కాబట్టి ఉన్నంతలో వీరు ఆదాయం అనేటటువంటిది ఎంత చక్కగా వస్తుందో ఖర్చు కూడా దాన్ని మించి వెళ్తుంది. కాబట్టి తగ్గించుకుంటే తొందరగా లెవెల్ అయిపోతుంది. ఇక రాజపూజ్యం 7, అవమానం 2. వీరు పడేటటువంటి కష్టాన్ని గుర్తిస్తారు. ఎందుకంటే జన్మరాశిలో శని ఉన్నాడు కాబట్టి వీరు చాలా కష్టపడతారమ్మ. ఎంత వ్యయ ప్రయాసలకి వీరు కష్టపడతారో అంత కీర్తి ప్రతిష్టలు వస్తాయి. అట్లాగే అవమానాలు కాస్త తగ్గుతాయి. ఆల్రెడీ ఏలినాడు శని కొట్టుకుంటున్నాడు, రాహు 12లో ఉన్నాడని చెప్పి బంధువులు కావచ్చు, అయిన వాళ్ళు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, ఉద్యోగంలో కింద వాళ్ళు పైన వాళ్ళు ఇంకా వీడిని చూసి ఏడ్చేది ఏముందిలే అని చెప్పి వదిలేస్తారు. అంటే అవమానం తగ్గినట్టేగా. అందుకని మీనరాశి వారు దీన్ని అదునుగా తీసుకొని వాళ్ళ కష్టాన్ని ఇంకొంచెం రెట్టింపు చేసి కష్టపడితే అప్పులన్నీ తీర్చుకునే అవకాశం కలుగుతోంది. ముఖ్యంగా మీనరాశి వారికి గురుబలం అనేటటువంటిది దాదాపుగా జూన్ నుంచి నవంబర్ 1 వరకు అత్యద్భుతంగా ఉందమ్మా. జూన్ వరకు ఏంటంటే వీరు ఉద్యోగ వ్యవస్థల్లో కాస్త మార్పులు చేర్పులు, కాస్త అసౌకర్యాన్ని కలుగజేస్తూ ఉంటాయి. ఎందుకంటే గురుడు 4లో ఉన్నప్పుడు తల్లిగారి ఆరోగ్యం కావచ్చు, లేకపోతే వారికి ఉన్నటువంటి స్థిర చరాస్తుల యొక్క ఆస్తి పంపకాల విషయంలో కావచ్చు, ఏదో తెలియనటువంటి బంధువులతో అవసరం లేని రాజకీయాలు, చర్చలు వీరిని కునుకు కూడా పట్టనివ్వు. ఎందుకంటే జన్మరాశిలోనే శని ఉన్నాడు. సగం వాళ్ళకి ఏదో తెలియని అనారోగ్య పరిస్థితుల వలన ఇబ్బంది పడతారు. కొన్ని చెప్పుకునే ఉంటాయి, కొన్ని కుటుంబాలకి చెప్పుకోలేని ఉంటాయి. అసలు కుటుంబంతో ఏది మాట్లాడినా కూడా ఎందుకు మాట్లాడానా భగవంతుడా అని తలకాయలు కొట్టుకుంటారు కొంతమంది. ఆర్థికపరమైన విషయాలలో అమ్మ వీరికి ఫ్రెండ్స్ సందర్భాన్ని బట్టి ఇస్తాం, కుటుంబపరమైనటువంటి పరిస్థితులకి డబ్బులు ఇస్తామంటారు, సమయానికి వచ్చేసరికి హ్యాండ్ ఇస్తారు. మరి ఇంట్లోనేమో దానికి తగ్గట్టు ఏర్పాటు చేసుకుంటారు, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. కానీ పరిస్థితి చేదాడిపోయేసరికి మానసిక నిర్వేదము, శరీరం కూలబడిపోయినట్టు అయిపోతుంది. ఆరోగ్యం కోసం అడగచ్చు, లేకపోతే ఏదైనా వృత్తి వ్యవహారాల విషయంలో కావచ్చు, వ్యాపారపరమైన విషయంలో కావచ్చు, వీరు ఏదైనా సరే కోర్టు కేసులకు సంబంధించిన విషయంలో ధనాన్ని సహాయంగా అడిగితే అది ఇవ్వకుండా మోసం చేసి ఆ సమయానికి దాటేవాళ్ళు చాలామంది వాళ్ళని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే ఈ గురుబలం అనేటటువంటి జూన్ తర్వాత వచ్చినప్పుడు కొంతమంది మీనరాశి వారికి జాతకంలో యోగిస్తే మటుకు సంతాన యోగం చాలా అత్యద్భుతంగా కలుగుతుంది. సంతాన యోగం ఈ సమయంలో కలుగుతుంది. ఎవరైతే ఇష్టపడి వివాహం చేసుకోవాలి అనుకుంటారో వారికి కూడా యోగకాలం. అంటే గృహంలో తల్లిగారి ద్వారా చెప్పుకోవచ్చు, లేకపోతే వాళ్ళకి తెలిసినటువంటి బంధువుల ద్వారా ఈ విషయాన్ని ఇంట్లో పెద్దకి చెప్పి వివాహపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి, వాళ్ళ యొక్క అభీష్టం నెరవేరడానికి అవకాశం ఉంది. అట్లాగే ఇంకెవరైనా సరే రియల్ ఎస్టేట్లో కానివ్వండి, లేకపోతే వెండి బంగారము, లేకపోతే కొన్ని బిజినెస్లు ఉంటాయి, వాటర్ బిజినెస్లు, మిల్క్ ప్రోడక్ట్స్కి సంబంధించిన బిజినెస్లో కానీ, లేకపోతే రబ్బర్ ఉత్పత్తికి సంబంధించినటువంటి వాటిలో కానీ, లేకపోతే లాజిస్టిక్స్, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్ సంబంధించినటువంటి వ్యాపారాల్లో పెట్టుంటే కనుక వాటి పరంగా కూడా చక్కటి లాభం అనేటటువంటిది ఆ టైంలో వాళ్ళకి వస్తుంది.
ఆ డబ్బులన్నీ కూడా వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటాయి. దానివల్ల ఏంటంటే ఆనందము, ఏదైనా ఒక గృహాన్ని నిర్మించుకోవాలి లేకపోతే ఒక స్థలాన్ని కొనుక్కోవాలి అనేటటువంటి తాపత్రయం కలుగుతుంది. మరి డబ్బు వచ్చినప్పుడు దాన్ని మనం పెట్టేది ఏంటమ్మా, సామాన్యులు కానీ ఉన్నవాళ్ళు కానీ పెట్టేది దేని మీద అంటే గృహం మీద, ల్యాండ్ మీద. ఇవి స్థిరాస్తులు అంటారు. కాబట్టి ఏదైనా సరేనమ్మా, వీరికి ఉన్నటువంటి ఏలినాడి శని ప్రభావము 12లో ఉన్నటువంటి రాహువు వలన ఏ కార్యక్రమం అనుకున్నా వెనక్కి లాగుతూ ఉంటారు వీళ్ళిద్దరూ కూడా, ముందుకు వెళ్ళనివ్వరు. ఈ విధంగా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు వీరిని అటు ముందుకు అడిగేనివ్వు, వెనక్కి రానివ్వు. వృత్తి ఉద్యోగాలు, ముఖ్యంగా సేవకా విభాగంలో అంటే ఎవరైతే ఉద్యోగస్తులు ఉంటారో వారికి ప్రతిక్షణము భయం, ఎక్కడ నన్ను ట్రాన్స్ఫర్ చేస్తారో, పనికిరాని ఏరియాలో వేస్తారో, నేను ఎట్లా ఫ్యామిలీకి దూరం అవ్వాలేమో, ఇట్లా రకరకాల ఆలోచనలు వారిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అయితేనమ్మా గురుబలం అనేటటువంటిది నవంబర్ తర్వాత వీరికి వృత్తి ఉద్యోగ విషయాల్లో పడుతుంది. అంటే గురువు అనేటటువంటి వాడు 6వ స్థానంలోకి వచ్చినప్పుడు కొంచెం రుణ బాధలు ఎక్కువ అవుతాయి. భార్యాభర్తల మధ్య కోర్టు సమస్యలు కాస్త ముదిరి ఒకరి మీద ఒకరి ప్రేమలు కూడా తగ్గిపోయి ఇరువురికి కూడా కాస్త విభేదం కలిగి ఫ్యామిలీ దూరం అయ్యే పరిస్థితులు కలుగుతాయి. ఎందుకంటే ఈ గురువు అనేటటువంటి వాడు 6వ స్థానంలో ఉన్నప్పుడు పూర్తిగా బలహీనంగా ఉంటాడమ్మా. శత్రు వృద్ధి కలుగుతుంది. చేసే ఉద్యోగాదుల్లో శత్రువులు ఎక్కువ అవుతూ ఉంటారు, అంతర్గత శత్రువులు ఎక్కువ అవుతూ ఉంటారు. అట్లాగే ఉద్యోగాలు పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. దానివలన ఆర్థికపరమైనటువంటి సమస్యలు బర్డెన్స్ పడతాయి. దానివలన వాళ్ళకి ఏంటంటే ఇటు ఏలినాడి శని ప్రభావం సంవత్సరం అంతా ఉంటుంది, గురువు యొక్క ఓన్లీ ఆ 3 నెలలు 4 నెలలే అనుకూలంగా ఉంటుంది. అయితే డిసెంబర్ 5 తర్వాత లాభంలోకి మకర రాశిలోకి రాహువు వచ్చి కర్కాటకంలో కేతు వచ్చినప్పుడు చక్కటి మళ్ళీ అనుకూలమైనటువంటి లాభాన్వేషణ కలుగుతుంది. అంటే వివాహ ప్రయత్నం చేసే వాళ్ళకి ఎలా ఉంటుందండి? వ్యవసాయం కూడా మనం చూసుకున్నట్లయితే ఎలా ఉండొచ్చు? వ్యవసాయ విషయంలోనమ్మా వీరికి ముఖ్యంగా వీరు కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాలమ్మా. అంటే వచ్చినటువంటి డబ్బుని కొంచెం పక్కన పెట్టుకోవాలి. ఒక పంట లాభం వచ్చింది కదా అని చెప్పి ధన్మని ఆ విలాసాలకి ఖర్చు పెట్టుకోకూడదు. ఏలినాడి శని నడుస్తుంది కదమ్మా, కొంచెం ఇబ్బందులుగా ఉంటాయి. మళ్ళీ నెక్స్ట్ డిసెంబర్ తర్వాత వచ్చే పంటలు ఉంటాయి, జనవరి ఫిబ్రవరిలో. అప్పుడు అనుకూలమైనటువంటి పంటలు లాభకరంగా ఉంటాయి వీళ్ళకి. కాబట్టి ఆ డబ్బు దగ్గర వీళ్ళు అంటే జాగ్రత్తగా పక్కన పెట్టుకుంటేనే బయటపడతారు, లేకపోతే శని ముంచేస్తాడు వీళ్ళని. కాబట్టి ఏలినాడి శని ప్రభావం మనల్ని ఎంతో రంగరించి మనకి కర్మ నివృత్తుల్ని చేయడానికి ఉపయోగపడ్డా కూడా దాన్ని తట్టుకునే స్వభావం మనిషి శరీరానికి మనసుకి లేదమ్మా. శరీరానికి ఉన్న మనసుకు ఉండదు. కాబట్టి వీరు ముఖ్యంగా అమ్మ శనికి సంబంధించినటువంటి స్తోత్రాలు ఎక్కువగా చదువుకోవాలి. అశ్వత్థ వృక్షము అంటే రావి చెట్టు ప్రదక్షిణాలు చేసుకుంటే భార్యాభర్తలు కానీ, వ్యాపారపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ వచ్చేటటువంటి సమస్యలు నివృత్తి జరుగుతాయి. లక్ష్మీనారాయణుడి అనుగ్రహం కలుగుతుంది. ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడవచ్చు. అట్లాగే పేదలకి దాన ధర్మాదులు చేస్తూ ఉండాలి. శనికి సంబంధించినటువంటి జపము బ్రాహ్మలతో చేయించి శనీశ్వరుడికి సంబంధించిన అపమృత్యు హోమం, మృత్యుంజయ హోమం చేసుకోవాలమ్మా. లేకపోతే ప్రాణానికి కొంచెం సంకటంగా ఉంటుంది. అనారోగ్యం వస్తే భయం వస్తుంది, భయం తర్వాత సంకటం. డిసెంబర్ తర్వాత కొన్ని అనారోగ్యాలు లోపాలు పోతాయి. అట్లాగే వీరు ఏదైనా విదేశాలకు వెళ్ళాలి ఉద్యోగరీత్యా, వ్యాపారరీత్యా అనుకుంటే అవన్నీ కూడా డిసెంబర్ తర్వాత అనుకూలిస్తున్నాయి రాహు వలన. కాబట్టి డిసెంబర్ తర్వాత రాహుకేతువుల యొక్క అనుగ్రహంతో వీరికి చాలా లాభాలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. పరిహారం అంటూ కూడా ఏంటండి మీనరాశి వారికి? మీనరాశి వారికి ఓన్లీ శనికి సంబంధించిందమ్మా. మళ్ళీ గురువుకి సంబంధించినటువంటి జపతపాదులు ఈ డిసెంబర్ వరకు కూడా శనికి, గురుడికి, రాహుకేతువులకి కంపల్సరీ జపతపాదులు చేసుకోవాల్సిందే. వీటిల్లో 2 గ్రహాలు అటు ఇటుగా కొన్ని నెలలు బాగున్నప్పటికీ కూడా చేసుకోవటం ఉత్తమం. గురుబలం అయితే దాదాపుగా 3 నెలలే ఉంటుంది, మిగతాదంతా నష్టంగానే ఉంటుంది. శ్రీకృష్ణుడికి సంబంధించిన భగవద్గీత ఎక్కువ చదువుకోవాలి వీళ్ళు. రోజుకు ఒక అధ్యాయం అన్నా చదవాలి, లేకపోతే ఒక పేజీ అన్నా చదవాలి. వీరికి ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, వెంటనే భగవద్గీత చూసి చదివితే దాంట్లో వాళ్ళకి రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే వీళ్ళకి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందో తెలుస్తుంది. భగవద్గీత వీళ్ళని కాపాడాలి గురుబలానికి. కాబట్టి అదొక్కటి చేసుకోవాలి. జపతపాదులు చేసుకుంటూనే ముందుకు వెళ్ళాలి వీళ్ళు. మధ్యలో ఏలినాడి శని ప్రభావ దోష పరిహారార్థమై శని త్రయోదశులు వస్తాయి. అప్పుడు మాత్రము కంపల్సరీ రుద్రాభిషేకం స్వామివారికి చేసుకోవాలి. ప్రతి మాస శివరాత్రికి వీరు ఈశ్వర రుద్రాభిషేకం చేసుకుంటూ ముందుకు వెళ్ళి హనుమాన్ చాలీసా రోజుకి ఒక 5 సార్లు కానీ ఒకసారి కానీ చదివితేనే వీళ్ళకి ఆరోగ్య విషయంలో చాలా హ్యాపీగా ఉండే అవకాశం ఉంటుంది. ప్రతి పనిలో కూడా వెనకడుగేయకుండా ముందుకు వెళ్ళగలిగే స్టామినా హనుమంతుల వారు తన యొక్క ఆరాతో ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు, లేకపోతే శని లాగుతూ ఉంటాడు. హనుమాన్ చాలీసా చదివితే అంటే అంత ఈజీ కాదమ్మా. శని దగ్గరికి కూడా రాడు.
హనుమంతుడు అంటే ఇలా ఉంటాడు అంతే ఆయన. లేకపోతే మనం ఇట్లా అన్నా కూడా శని ఊరుకోడు ఏలినాడు శనిలో. అందుకని హనుమాన్ చాలీసా చదివిన వాళ్ళకి ఎటువంటి సమస్య ఉండదు. చాలా చక్కగా తెలియసే గురుగారు, ధన్యవాదాలండి మీకు. శుభమస్తు.